ఏంటి ఇంకా స్కూల్ కు వెళ్ళలేదే? మీ కాల్ సరైన తర్వాత నేను స్కూల్ కి వెళ్తాను. నాకేమైనా జబ్బు వచ్చిందా? ఊరికే సాకులు చెప్తూ స్కూల్ కి వెళ్లకుండా ఉంటే ఒక్కటిస్తాను జాగ్రత్త. మర్యాదగా స్కూల్ కి వెళ్ళు. కనక, నేను నిన్ను కోపగించుకోవట్లేదమ్మా. నువ్వు చదివి గొప్పదాని అవ్వాలి, లేదంటే నాలాగే కష్టపడతావు. అమ్మని చెల్లెల్ని జాగ్రత్తగా నువ్వే చూసుకోవాలి. రోజు దేవుణ్ణి అదే వేడుకుంటున్నాను. నువ్వు త్వరగా స్నానం చేసి స్కూల్ కి బయలుదేరు. రుక్మిణి అమ్మా, కనక ఏది స్కూల్ కి రావట్లేదా? తను రెడీ అవుతోంది. రుక్మిణి అమ్మా, ఈసారి స్కాలర్షిప్ కి కనక కూడా సెలెక్ట్ అయింది. పరీక్షకి రాసే పిల్లల్లో కనక మీదే మాకు చాలా నమ్మకం. స్కాలర్షిప్ దొరికేస్తే పై చదువులకి తనకి ఎప్పటికీ ఎవరి అవసరం ఉండదు. తను ఇంకా రెడీ అవ్వలేదా? కనక, కనక, వెళ్ళండి టీచర్, తను వచ్చేస్తుంది. సరే, వెళ్దామా? టీచర్ వెళ్ళిపోయిందా అమ్మా? వెళ్ళిపోయారు. నువ్వు త్వరగా బయలుదేరు. అమ్మా, అన్నం పెట్టే అమ్మా. అమ్మా, నేను బయలుదేరుతున్నాను. కనుక భోజనం వద్దమ్మా, నాకు ఆకలేయట్లేదు. ఒక హాఫ్ ఇవ్వు, పార్సల్ చేయించి. ఏంటి కార్తీక్, పెళ్ళాన్ని కొట్టడం మొదలు పెట్టావా? ఇది ఎవరి కోసమో కొంటున్నారు. సాయం చేసినందుకు కృతజ్ఞత చెబుతున్నారు. అవునవును, మేము కూడా విన్నాం. వాడు ఎవడికో ఒకటి జీవితం ఇస్తాడులే, నీకెందుకో? కాకి తినేది కోడికి నచ్చట్లేదు. ఏ దాసు, నిన్నే మోసం చేశారా? ఒక్కొక్కడు తినడమే కాదు, అక్కడే ఉండిపోతున్నాడు. దీన్నే అదృష్టం అంటారు మరి. ఏంట్రా ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు? కొడితే పళ్ళు రాలుతాయి. కొట్టి చూద్దాం. నేను ఎవరితో కొలిస్తే నీకెందుకురా? పెద్ద చెప్పొచ్చాడు, నా ఇష్టం వచ్చినట్టుంటాను. నా కోపంతో నువ్వు తట్టుకోలేవు. ప్రస్తుతానికి దీన్ని కొడతాను. వెళ్ళని గుడి లేదు, మొక్కని దేవుడంటూ లేడు. దేవుడికి మా పైన కరుణ కలగలేదు. అంతా మంచి జరుగుతుంది. పిల్లలు లేని కోరిక మీకు త్వరలోనే తీరుతుంది. ఖర్చు పెట్టిన డబ్బుకి ఫలితం దక్కితే చాలు. అమ్మా దేవి, మమ్మల్ని రక్షించమ్మా. నీ ఆశీర్వాదం కావాలమ్మా. అమ్మా, ఊర్లో వాళ్ళందరూ మన గురించే మాట్లాడుకుంటున్నారు. దాని గురించి పట్టించుకోనని నువ్వే కదా అన్నావు. నేను కూడా ఒక అమ్మాయినే కదా, నన్ను తప్పుగా మాట్లాడుకుంటే నేను ఎలా భరిస్తాను? మీ ఇంట్లో కూడా ఏదో సమస్యని చెప్పారు కదా, ఇలా ప్రశాంతత లేకుండా మనం ఎలా బతుకుతాం? నేనేం చేయను. నేనొకటి చెప్తే మీరు వింటారా?
కొంచెం డబ్బు కావాలయ్యా. నిలవడానికి ఇంకా టైం ఉంది కదరా, కూలీ అడిగితే ఎలా? కూలీ కాదు. లేకపోతే అప్ప ఇప్పటికే చాలా ఇచ్చాను, ముందు అది ఇవ్వు. అవసరమైతే నేను డబ్బులు మిమ్మల్నే అడగలను. నువ్వు ఇన్నాళ్ళు పనిచేసిన దానికి అప్పు తీసుకున్న దానికి సంబంధించిన లెక్కేది. కూలి కంటే అప్పే ఎక్కువ ఉంది. ఇంతకాలంగా మీరు చేసిన ప్రతి పనిలోనూ నేను తోడున్నాను. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారంటే నేను కూడా అందరినీ నమ్మే పనిలో పెట్టుకుంటున్నా, కానీ అందులో కూడా నన్ను మోసం చేసే వాళ్ళు ఉన్నారని ఇప్పుడే తెలిసింది. మీకు ఇప్పుడు నా అవసరం లేదు కదా? అలా అనలేదు కదరా నేను. నువ్వు నన్ను డబ్బులు అడిగావు, ముందు ఈ లెక్క సంగతి తెలియద్దాం, తర్వాత ఇస్తాను అన్నానంతే. ఆ, ఫు, వాడిని అవమానించారు, నాకు అది చాలు. వాడికి ఎలాగైనా డబ్బులు కావాలి, మళ్ళీ తిరిగి వస్తాడు, అప్పుడు నేను చెప్పినట్టు వింటాడు కదా. ఆ, అయ్యగారికి బుద్ధి. వీడితోటి నాకు చాలా పనులు ఉన్నారా వెధవా. పక్కన ఊర్లో ఉండే గీతా టాకీస్ లో రేపటి నుంచి షో స్టార్ట్ చేస్తున్నారు. చెరుకు తోట పక్కన, అదే చెరుకు తోట పక్కన మోహన్ లాల్ మమ్ముటి నటించిన సినిమా, సీమాన్ నటించిన సినిమా చెరుకు తోట పక్కనే. తప్పకుండా ఈ సినిమాని ఖచ్చితంగా మీ థియేటర్ లోనే చూడండి. దీనికి దర్శకత్వం ఐబిసిసి. చాలా మంచి సినిమా, వచ్చి చూడండి. రోజు 3 షోలు, రోజు 3 షోలు. రండి, వచ్చి చూడండి, సంతోషంతో చూసి వెళ్ళండి. మన పక్కన ఊరు టాకీస్ లోనే. రండి, వచ్చి త్వరగా చూడండి. త్వరగా రండి, చివర పడవ కూడా వెళ్ళిపోతుంది. రండి, తొందరగా నడవండి. ఊరుకోవే. అమ్మా అమ్మా ఏమైంది అలా పరిగెడుతున్నావు? అమ్మా, నాన్న ఒక అక్కతో వెళ్ళడం చూశాను. అక్కతోట? అవును, నాన్న పనిచేసే చోట ఒక అక్క ఉంది కదా, ఆ అక్కతో. చిన్న పిల్లవి ఇలాంటివి మాట్లాడుకు, తంతాను. నిజంగా అమ్మా, నేను చూశాను. వాళ్ళ చేతిలో పెట్టే సంచి ఉండడం చూశాను. నాన్న కూడా చూశారు, వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళిపోయారు. అమ్మా, అయినా సరే ఆ పిల్లల్ని పెళ్ళాన్ని ఎలా వదిలేశాడో అర్థం కావట్లేదు. ఈ విధంగా అవుతుందని నేను అనుకున్నా. రుక్మిణికి అతని గురించి ముందే తెలుసు, దాని గురించి అడిగింది కూడా. అది అడిగిందనే శుభ్రంగా చితకబదేశాడు తన్ని. ఇది తను చేసుకున్నదే కదా. ప్రేమతో పెంచిన తల్లిదండ్రులని, రక్తబంధాలని మర్చిపోయి నిన్న మొన్న చూసిన వాడిని నమ్మి వాడితో పారిపోవడమా? అది కొంచెం కూడా ఆలోచించకుండా. ఓ, అందుకని ప్రేమించిన వాళ్ళు జీవించలేదా? ఎంతమంది కోరికంతా తీరిపోయాక విడిపోతారు. ఇంకొందరు గొడవలతోనే జీవితం గడిపేస్తారు. కొంతమంది రుక్మిణిలాగా కష్టాల్ని, బాధలని అనుభవించుకుంటూ సహాయానికి ఎవరూ లేకుండా ఆఖరికి నరకవేదనే. ఓరి దేవుడా, ఆ అమ్మాయికి ఏమీ కాకూడదు. నా బాధ అది కాదు. 2 చిన్న పిల్లలు, ఒక పిల్ల మూగది, ఇంకో చిన్న పసిబిడ్డ. ఆ పిల్లల్ని మోస్తూ తను ఎలా జీవిస్తుంది? అనుభవించినప్పుడే కొందరు పాఠాలు నేర్చుకుంటారు.